నమస్తే నేను మీ ప్రసాద్ వెల్కమ్ టు ఏఎం న్యూస్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్న ఒక సరికొత్త మొబైల్ redMI కంపెనీ వారి redMI 9 ఈ మొబైల్ ఒకసారి అన్బాక్స్ చేసి దీని స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు వివరిస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సిమ్ ఎజెక్టర్ పిన్ నెక్స్ట్ ఏమి ఇవ్వలేదు దీంట్లో పౌచ్ కానీ ఏం కానీ ఇవ్వలేదు జస్ట్ యూజర్ మాన్యువల్ గైడ్ మాత్రమే ఇచ్చాడు ఈ వారంటీ కార్డ్స్ ఇది తర్వాత చార్జర్ అడాప్టర్ మామూలు ఎల్జీ కేబుల్ మొబైల్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఆన్ అయింది మొబైల్ చూడండి స్క్రీన్ చూడటానికి బాగా బిగ్ సైజ్ లో ఇచ్చాడు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ స్క్రీన్ దీనిపైన కవర్ ఉండటం వలన ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఈ కవర్ తీస్తున్నా చూడండి ఈ కవర్ ఉండడం వలన స్క్రీన్ బ్రైట్నెస్ అనేది మనకు కనపడదు ఈ కవర్ తీసినాక ఎంత నీట్ గా ఉందో చూడండి స్క్రీన్ బ్రైట్నెస్ చూసారుగా ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు మనం ఒక లో బడ్జెట్ మొబైల్లో అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్న టైంలో ఇది మనకు బెస్ట్ ఆప్షన్ లాగా అనిపించింది ఈ మొబైల్ వచ్చేసరికి చాలా లో కాస్ట్ లో 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ లో వచ్చిన ఒక అతి తక్కువ లో కాస్ట్ మొబైల్ విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో సహా వచ్చింది ఈ మొబైల్ ఫీచర్స్ దీని డిస్ప్లే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అసలుకి దీని డిస్ప్లే వచ్చేసరికి 6.53 సెంటీమీటర్స్ డిస్ప్లే ఫ్రెండ్స్ దీని రెవల్యూషన్ వచ్చేసరికి 720x1600 పిక్సెల్ రెవల్యూషన్ టైప్ హెచ్డి ఇది వచ్చేసరికి డిస్ప్లే ఐపీఎస్ డిస్ప్లే ఫ్రెండ్స్ ఇంత బ్రైట్నెస్ ఉన్న డిస్ప్లే ఐపీఎస్ డిస్ప్లే ఇచ్చడం జరిగింది దీంట్లో చూసారుగా ఫ్రెండ్స్ దీంట్లో ఫింగర్ ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మొబైల్లో ఈ లో కాస్ట్ మొబైల్లో 5000 బ్యాటరీ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ క్లాసులకు కానీ ఛార్జింగ్ అయిపోకూడదన్న ఉద్దేశంతో ఈ మొబైల్ డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ దీని కెమెరా విషయానికి వద్దాం దీని బ్యాక్ కెమెరా వచ్చేసరికి మొత్తం 3 కెమెరాస్ ఇచ్చినట్టు స్టైల్లో ఇచ్చాడు కానీ దీంట్లో ఉంది మాత్రం 2 కెమెరాస్ మాత్రమే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఫస్ట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ దాని తర్వాత సెకండరీ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ 2 కెమెరాస్ జస్ట్ స్టైల్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది ఆటో ఫోకస్ ఫ్లాష్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ 4GB ర్యామ్ 64GB దీంట్లో ఇన్బిల్ట్ ఇవ్వడం జరిగింది దీని ప్రాసెసర్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్ మీడియాటెక్ హెలియో G35 విత్ హైపర్ ఇంజన్ 1.0 ఈ ప్రాసెసర్ లో గేమింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి హెలియో ప్రాసెసర్ గేమింగ్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఇక ఫోన్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఆన్ ఆఫ్ బటన్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ రెండు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఈ సైడ్ సిమ్ తీసుకోనికి పెట్టుకోనికి వీలుగా సిమ్ స్లాట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి సిమ్ స్లాట్ ఓపెన్ చేసి సిమ్స్ ఎలా వేసుకోవాలి దాంట్లో 2 సిమ్స్ నానో సిమ్సా మైక్రో సిమ్సా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ 2 సిమ్స్ అండ్ మెమరీ 3 వేసుకోనికి వీలుగా చాలా బాగా ఇచ్చారు చూడండి ఇంత తక్కువ కాస్ట్ లో అన్ని ఫెసిలిటీస్ బాగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జింగ్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని టైప్ సి వస్తున్నాయి ఇది మాత్రం మన ఓల్డ్ టెక్నాలజీనే ఉపయోగించి ఎల్జీ చార్జర్ ని మాత్రం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ డాల్బీ ఆటో సిస్టమ్ మామూలుగా ప్రతి మొబైల్ కి ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్ కి డాల్బీ ఆటో సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చాడు డిజైన్ కూడా చాలా కలర్ఫుల్ గా ఇచ్చాడు ఫ్రెండ్స్ దీంట్లో 3 కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి బ్లాక్ రెడ్ బ్లూ
3 కలర్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయి మార్కెట్ లో ఫ్రెండ్స్. దీని హైట్ వచ్చేసరికి 164.9 mm, దీని విడ్త్ వచ్చేసరికి 77 mm, దీని థిక్నెస్ వచ్చేసరికి 9 mm ఫ్రెండ్స్. వెయిట్ వచ్చేసరికి కొంచెం బాగా బరువుగా ఇవ్వడం జరిగింది, 194 grams. దీని బుల్డ్ మెటల్ వచ్చేసరికి బ్లాక్ ప్లాస్టిక్ బాడీతో తయారు చేయడం జరిగింది. కలర్ వచ్చేసరికి ఆరెంజ్, బ్లూ, బ్లాక్ 3 కలర్స్ లో ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రూఫ్ వచ్చేసరికి లేదు దీంట్లో. చూసారుగా ఫ్రెండ్స్, మన అన్బాక్సింగ్ లో ఇన్నాళ్ళు ఒక బెస్ట్ మొబైల్స్ చేస్తా వచ్చాం. ఆ మొబైల్స్ వచ్చేసరికి 13 నుంచి అప్గ్రేడ్ కాస్ట్ లో చేయడం జరుగుతుంది. 4GB ర్యామ్ లోనే 13,000 పెట్టాలన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి మాకు కొంతమంది వ్యూవర్స్ ఫోన్ చేసి ఒక లో కాస్ట్ లో ఒక 9,000 to 10,000 బిలోలో ఏదన్నా 4GB ర్యామ్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలా మంది మాకు కాల్ చేయడం, రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీనందరినీ గమనించి మేము ఈ కంపెనీ ఎంఐ కంపెనీ వారి MI 9 ఈ మొబైల్ వచ్చేసరికి చాలా తక్కువ రేట్ లో చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ మార్కెట్ లో దొరకపోవచ్చు, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఇస్తున్నాడు. కానీ ఒక ఎంఐ కంపెనీ షోరూములు కానీ లేదా ఎంఐ ప్రిఫర్డ్ పార్ట్నర్స్ షోరూమ్ లో కానీ మీకు మోస్ట్లీ పాపులర్ షోరూమ్ ప్రతి ఒక్క షోరూమ్ లో ఈ మొబైల్ మీకు అవైలబుల్ లో ఉంటుంది. ఈ మొబైల్ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీలో చాలా డిస్ప్లే కూడా 6.53 inches సెంటీమీటర్స్ డిస్ప్లే ఇచ్చి ఒక 5000 mAh బ్యాటరీ ఇచ్చి 4GB ర్యామ్ 64GB ఇచ్చి కంపెనీ కూడా మంచి ప్రైస్ బిల్డ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ చూసిన వారు ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసులకు కూడా చాలా వీలుగా చాలా ఇబ్బంది లేకుండా గేమ్ ఆడుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. జస్ట్ ఈ మొబైల్ వచ్చేసరికి మార్కెట్ లో 8,999 రూపీస్, 9,000 రూపాయల బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ వాళ్ళకి మనం సెల్యూట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటారంటే ఇంత తక్కువ కాస్ట్ లో ఏ కంపెనీ మనకి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ లో ఇవ్వడం జరగలేదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఈ మొబైల్ మనకి డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కలర్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఒకసారి డిజైన్ కూడా చాలా లుక్ గా చాలా అపీరెన్స్ గా ఇవ్వడం జరిగింది చూడండి. ఈ డిజైన్ లో మనకి ఈ రేట్ లో వస్తుందని ఎక్స్పర్ట్ చైన్ రేట్లు కంపెనీ వాళ్ళు ఇవ్వడం చాలా బాగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇంత తక్కువ రేట్ లో ఇంత బెస్ట్ మొబైల్ ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. చూసారుగా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని లాగిపెట్టి ఒకటి కట్టండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. ప్రేమతో మీ ప్రసాద్.